మన తెలుగు క్యూజిన్ అంటే చాలామందికి స్పైసీ బిర్యానీలు, గోంగూర పచ్చళ్ళు, పెసరట్టు లాంటి టిఫిన్స్ గుర్తుకొస్తాయి. కానీ రాయలసీమ అనగానే ఈ పేరు వినగానే మనకి ఒక డిష్ గుర్తొస్తుంది. అది రెస్టారెంట్లో దొరికే ఫ్యాన్సీ డిష్ కాదు, అది ఒక అనుభవం, ఒక ఎమోషన్. రాగి సంగటి చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ ఒక ఫింగర్ మిల్లెట్ బాల్. కానీ ఈ చిన్న సంగటి ముద్ద వెనక ఒక పెద్ద కథ ఉంది. అది రాయలసీమ గడ్డ మీద పుట్టి ఆ నేలతోనే పెరిగి అక్కడి మనుషుల బలానికి వాళ్ళ పోషటానికి ప్రతీకగా నిలిచిన కథ. అసలు ఎందుకు ఈ సింపుల్ డిష్కి అంత పేరు వచ్చింది? బియ్యం, గోధుమలు లాంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా రాయలసీమలో రాగి సంగటి ఎందుకు ఒక కింగ్లా వెలుగుతుంది? ఈరోజు మనం ఈ హంబల్ మిల్లెట్ యొక్క జర్నీని ఆ కలినరీ హిస్టరీ డాక్యుమెంటరీలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ కథ అర్థం చేసుకోవాలంటే మనం ముందు రాయలసీమ గురించి తెలుసుకోవాలి. ఈ ప్రాంతం చాలా వరకు మెట్టగా, రాళ్ల నేలతో, ఎండగా ఉంటుంది. వర్షాలు కూడా తక్కువే. ఇక్కడ వాటిని పెంచడం చాలా కష్టం. ఇలాంటి టఫ్ కండిషన్స్లో ఒక పంట మాత్రం ధైర్యంగా నిలబడింది. అదే రాగి ఆర్ ఫింగర్ మిల్లెట్. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఏదేమైనా తట్టుకోగలదు. శతాబ్దాల కొద్దీ ఈ నేలను నమ్ముకున్న రైతులకి రాగి ఒక వరంలా దొరికింది. ఇట్ వాజ్ ఏ సర్వైవర్స్ గ్రెయిన్. రాగి కేవలం పంట మాత్రమే కాదు, అది ఒక పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్. కాల్షియం, ఐరన్, ఫైబర్ అన్నీ ఎక్కువే. రోజంతా కష్టపడే రైతులకి, సైనికులకి కావాల్సిన ఎనర్జీని స్లోగా రిలీజ్ చేస్తుంది. అందుకే ఇది వాళ్ళ డైలీ డైట్లో ఒక భాగం అయిపోయింది. ఇది వాళ్ళకి చాయిస్ కాదు, అవసరం. ఆ అవసరమే తర్వాత స్ట్రెంగ్త్గా మారింది. సో రాగిని సంగటిగా ఎలా చేస్తారు? ఇది జస్ట్ పిండిని కలపడం కాదు, అది ఒక ఆర్ట్. ముందుగా కొంచెం బియ్యంతో అన్నం వండి దాంట్లో రాగి పిండి వేసి ఒక స్పెషల్ స్టిక్, సంగటి కట్టతో గట్టిగా బలంగా తిప్పుతారు. సంగటి రెడీ అయింది. కానీ దీని కథ ఇక్కడితో ఆగిపోదు. సంగటి ఒక్కటే తింటే అంత టేస్ట్ ఉండదు. దీనికి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి. ఏ పార్ట్నర్ దట్ కంప్లీట్స్ ఇట్. అదే నాటుకోడి పులుసు. రాయలసీమ స్పైసెస్కి ఫేమస్. ఆ కారం, ఆ ఫ్లేవర్ వేరు. ఈ స్పైసీ కంట్రీ చికెన్ కర్రీ రాగి సంగటితో కలిసినప్పుడు ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. సంగటి యొక్క సింపుల్ ఎర్తీ టేస్ట్ ఈ పులుసులో ఉన్న ఎక్స్ప్లోజివ్ స్పైసెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడే కాంబినేషన్ పర్ఫెక్ట్ అవుతుంది. ఒకటేమో కామ్ అండ్ కూల్, ఇంకోటేమో హాట్ అండ్ ఫియరీ. రాగి సంగటి కేవలం ఒక ఫుడ్ ఐటమ్ మాత్రమే కాదు, అది రాయలసీమ కల్చర్కి, వాళ్ళ ఐడెంటిటీకి ఒక చిహ్నం. అది కష్టపడే తత్వాన్ని, సింప్లిసిటీని, ఆ మట్టితో వాళ్ళకున్న కనెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకప్పుడు ఇది కేవలం గ్రామాల్లో పేదవాళ్ళ ఆహారం అనుకునేవారు. కానీ కాలం మారింది. ఈరోజు రాగి సంగటి ఒక డెలిషియస్ ఫుడ్, అలాగే హెల్త్ కాన్షియస్ కూడా. జనం దీని విలువ తెలుసుకున్నారు. పెద్ద పెద్ద ఆంధ్ర రెస్టారెంట్స్లో దీనిని ప్రౌడ్గా సర్వ్ చేస్తున్నారు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ అథెంటిక్ హోల్సమ్ ఫుడ్. బెంగళూరు లాంటి సిటీస్లో కూడా రాయలసీమ క్యూజిన్ రెస్టారెంట్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకంటే ఈ టేస్ట్లో నోస్టాలజీ ఉంది, మన రూట్స్ని గుర్తు చేసే శక్తి ఉంది. సో ఒక హంబల్ మిల్లెట్ ఒక అరుదైన ల్యాండ్లో అవసరం కోసం పుట్టి ఈరోజు ఒక రీజన్ మొత్తానికి కింగ్ ఆఫ్ క్యూజిన్గా ఎలా ఎదిగిందో చూసాం. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ రాయలసీమ ఇట్ సెల్ఫ్. రాగి సంగటి మనకి ఒక విషయం నేర్పిస్తుంది. అసలైన బలం, అసలైన అందం ఎప్పుడు సింప్లిసిటీలోనే ఉంటుంది. ఈ డిష్ మనకి మన చరిత్రని, మన హెరిటేజ్ని గుర్తు చేస్తుంది. నెక్స్ట్ టైం మీరు రాగి సంగటి చూసినప్పుడు అది జస్ట్ ఒక ఫుడ్ ఐటెంలా కాకుండా దాని వెనక ఉన్న ఒక గొప్ప కథని, ఒక సంస్కృతిని గుర్తు చేసుకోండి. మీలో ఎంతమందికి రాగి సంగటి ఇష్టం? మీరు దీనిని ఏ కర్రీతో తినడానికి ప్రిఫర్ చేస్తారు? మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకెన్నో కులినరీ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.